దాంట్లోకి వెళ్తే అది చాలా పెద్ద డిబేట్ అండి. ఇప్పుడు ఆయన చెప్పిన సెన్స్ కొంతవరకు చూస్తే రైట్, బట్ ఆయన వర్డ్ చేసిన ఏదైతే యూజ్ చేశారో వర్డ్స్ రాంగ్. ఇప్పుడు మనం ఇంట్లో కూడా ఆడపిల్లలకి ఏం చెప్తామండి, నీట్గా డ్రెస్ వేసుకోమ్మా, లేకపోతే చున్నీ వేసుకో, జాగ్రత్తగా ఉండేనే చెప్తాం తప్పితే అన్ని వెళ్ళమని చెప్పం కదా. బికాజ్ మన ఆడపిల్లల మీద మనకు అక్కర ఉంటుంది కాబట్టి, బాధ్యత ఉంటుంది, వాళ్ళు బయటికి వెళ్ళినా సేఫ్గా ఉండాలి కాబట్టి మనం చెప్తాము. ఇప్పుడు అలా అని అది నా స్వేచ్ఛ, నేను ఇలా చేస్తాను, మనం ఏం చేయలేం. ఇప్పుడు మీరు అన్నారు చిన్నపిల్లల మీద జరుగుతుందని, మా అమ్మాయికి మాకు ఇదో ఆర్గ్యుమెంట్ వస్తుంది, మీరు ఎందుకు అబ్బాయిలు చెప్పరంటే అబ్బాయిలు అందరికీ చెప్పలేము. ఇప్పుడు చిన్నపిల్లల మీద జరుగుతుంది. ఎందుకు జరుగుతుందండి? ఇప్పుడు రీసెంట్గా కాదు, 2 months బ్యాక్ వైజాగ్లో జరిగింది. ఒక 9 years 10 years పాప మీద పక్కింటి అబ్బాయే చేశాడు. అది ఎందుకు జరిగింది? అబ్బాయి బికాజ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. దేనికి? ఒక పోర్న్ వీడియోకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. సో అది దాన్ని అవుట్లెట్ ఎక్కడ చేసుకోవాలి, ఆడపిల్ల మీద చేశారు. ఇదే ఇప్పుడు మనం ఇఫ్ యు ఆర్ గివింగ్ అ ఛాన్స్, మనం ఇప్పుడు మొత్తం కప్పుకొని ఎవరు వెళ్ళమనట్లేదండి. బట్ వెన్ వీ గో అవుట్ ఇన్ టు పబ్లిక్, డీసెంట్ క్లోదింగ్ ఇస్ నైస్. బికాజ్ మనము పిల్లలకి అదే చెప్తాం, మన పేరెంట్స్ అదే చెప్పారు, మనం ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిదే చెప్తారు. ఎందుకంటే వాటికి ఏదైతే మగవాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కానీ అది వాళ్ళ అవుట్లెట్ అనేది ఉండకూడదు ఇప్పుడు చేయటానికి. సో హౌ మనం ఎలా పర్సీవ్ చేస్తాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎవరో ఒకరు చెప్పింది మంచా చెడు మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది.